హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ గాయత్రి. ఇది మీరు చూడబోయేది సంక్రాంతి పార్ట్ 2. పార్ట్ 1లో ఆల్రెడీ భోగి, సంక్రాంతి, కనుమ రోజు నేనేం చేశాను, ఎలా ఎంజాయ్ చేసాం, ఎక్కడికి వెళ్ళాం, ఏంటి అనేది కంప్లీట్గా పోస్ట్ చేశాను. సో లాస్ట్లో అయితే ఒకటి చెప్పాను కదా, బీచ్కి వెళ్ళామా లేదా అనేది తెలియాలంటే నెక్స్ట్ బ్లాగ్ చూడండి అని చెప్పి. సో ఇదే దీనికి పార్ట్ 2. వెళ్ళామా లేదా అనేది అయితే మీకు ఈ వీడియోలో తెలుస్తుంది. అండ్ మేమైతే సాటర్డే సండే ఫుల్గా ఎంజాయ్ చేసాం. అందరికీ వీక్ ఆఫ్స్ కాబట్టి మేమైతే చాలా గేమ్స్ ఆడుకున్నాం. అవన్నీ కూడా మీరు ఈ వ్లాగ్లో చూస్తారు. ఫైనల్గా మీరందరూ సంక్రాంతికి ఎలా ఎంజాయ్ చేశారు, ఎవరెవరితో ఎక్కడికి వెళ్ళారు, ఎలాంటి గేమ్స్ ఆడుకున్నారు అనేది కామెంట్ చేయండి. లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. నైట్ మేము ఇంటికి వచ్చి కొంచెం ఎడిటింగ్ ఉంటే ఆ ఎడిటింగ్ కూడా కంప్లీట్ చేసుకుని పడుకునేటప్పటికి 2:00 అయిపోయింది. బట్ మార్నింగ్ బీచ్ ప్లాన్ కాబట్టి నిద్ర లేకపోయినా సరే 4:00కే లేచాను. మార్నింగ్ 5కి స్టార్ట్ అవ్వాలనుకున్నాం కాబట్టి ఫాస్ట్గా రెడీ అయిపోయాం. నేను, మా తరుణ్ అన్నయ్య కూడా. ఇంకా ఇంటి దగ్గర నుంచి అయితే మేము ముగ్గురం స్టార్ట్ అయిపోయాం. పాపం బీచ్కి మా రానక్క కూడా రావాలి. బట్ లిఖిత్ గడు అక్కడికి వచ్చినా ఉండడు, అండ్ ఇక్కడ వదిలేసి వెళ్ళినా వాడు ఉండడు అని చెప్పి ఇంకా అక్క రాలేదు. మేము వెళ్ళేది 6 మెంబర్సే కాబట్టి 2 కార్లు ఎందుకని ఇంకా మా కార్ థియేటర్ దగ్గర పెట్టేసి గౌతమ్ అన్నయ్య కార్లో స్టార్ట్ అయిపోయాం. మార్నింగ్ 5కి స్టార్ట్ అవ్వడం వల్ల ఇంట్లో అయితే అసలు ఏం తినలేదు. ఇంటి దగ్గర ఏదైనా తినేసి వెళ్తేనే నేను కొంచెం సేపటికి అసలు ఆగలేను. ఇంకేం తినకుండా వెళ్ళామంటే అస్సలు ఉండలేను. ఇంక ఇమ్మీడియట్గా కార్ ఎక్కిన దగ్గర నుంచి టిఫిన్ షాప్ వెతుక్కుంటూనే ఉన్నాను. ఫైనల్గా అయితే ఒకటి కనిపించింది. మా వాళ్ళందరూ అయితే ఇడ్లీ తీసుకున్నారు. నేనైతే దోస తీసుకున్నాను. మా లక్ అయితే చాలా బాగుంది. ఇక్కడ టేస్ట్ అయితే సూపర్ ఉంది అసలు. అందరం టిఫిన్ చేసేసి మళ్ళీ బీచ్కి అయితే స్టార్ట్ అయిపోయాం. ఇంత మంచులో కార్లోంచి బయటకు వచ్చి చూస్తే భలే ఉంది అసలు. అలా క్లైమేట్ని ఎంజాయ్ చేస్తూ ఫైనల్గా అయితే బీచ్ దగ్గరకు వచ్చేసాం. ఇక్కడికి మా వాళ్ళు అయితే చాలా పకడ్బందీగా వచ్చారు. కూర్చోడానికి చాప, బ్లాంకెట్, పిల్లో కూడా తీసుకొని వచ్చారు. ఇంక తెచ్చుకున్నవన్నీ సెట్ చేసేసుకొని చక్కగా కూర్చొనైతే చూస్తున్నాం. ఉన్న మంచుకి మాకు దగ్గరలో ఉన్నా గూడా వాళ్ళు అస్సలు కనిపించట్లేదు. అంత మంచుగా ఉంది అక్కడంతా కూడా. ఇంక అలా కూర్చొని మా అన్నయ్య అయితే ఇక్కడ ఇసుకతో ఆడుకుంటున్నాడు. చెప్పులు కాపలా కాయడానికి, ఐఫోన్లు కాపలా కాయడానికి ఈ పెద్ద మనిషిని పెట్టాం. ఈ మంచు ఎంతసేపు చూసినా అస్సలు తగ్గేలా లేదు. ఇంకా ఎలా అయినా బీచ్లోకి వెళ్ళిపోదాం అని అయితే డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి వచ్చాము ఇక్కడ. స్టార్ ఫిష్ స్టార్ ఫిష్ అంటే వచ్చింది కదా స్టార్ ఫిష్. మేమందరం బీచ్ ప్లాన్ వేసుకున్నది మార్నింగే సన్‌రైజ్ చూద్దాము అని చెప్పి. ఆ సన్ కోసం ఎంత వెయిట్ చేసినా అస్సలు రాలేదు. 7:00 చూసాం. 7:30, 8, 8:30, 9 అయిపోయింది ఆ సన్ బయటకు రావడానికి. మేము వెళ్ళిన దగ్గర నుంచి ఒక 30-40 మినిట్స్ అయితే వెయిట్ చేసాం. కొంచెం సన్ వస్తే ఆ సన్‌రైజ్ చూసి వాటర్ అవి కూడా లైట్‌గా హీట్ అవుతాయి. అంత మంచులో ఏం వెళ్తాము అని చెప్పి. మేము ఎంతసేపు వెయిట్ చేసినా సన్ రావట్లేదు కానీ టైం అయితే అయిపోతుంది. సో ఇంక ఇలా కాదు, జస్ట్ ఒకసారి చూద్దాం వాటర్ ఎలా ఉన్నాయో అని అయితే ఫస్ట్ వెళ్ళాం. చుట్టూ అంత మంచుగా ఉన్న వాటర్ అయితే అస్సలు చల్లగా అనిపించలేదు. బానే ఉన్నాయి. ఇంకా అందుకే అంత అలా ఆడుకుంటున్నారని ఇంకా మేము కూడా వెళ్ళిపోయాం. మేమంతా బీచ్లో అయితే చాలా ఎంజాయ్ చేసాం. అసలు వీడియోలో షూట్ చేసింది అయితే జస్ట్ ఒక 5% అంతే. బట్ తర్వాత అయితే మేము చాలా ఎంజాయ్ చేసాం. ఒకరినొకరు ఫన్ చేసుకుంటూ, ఆ బాల్ పాస్ చేసుకుంటూ. భావిక అయితే బీచ్‌లో చాలా అల్లరి చేసింది. గౌతమ్ అనే లేస్తే చాలు ఆ మట్ట తీసుకెళ్ళి రాసేస్తుంది పాపం. మేము ఈ ఫ్రంట్ ఆడుకున్నది చాలా తక్కువ. కొంచెం ఎదరికెళ్ళి అయితే బాల్‌తో అసలు ఎంత అలా ఆడుకున్నాం అంటే అంత అలా ఆడుకున్నాం. బట్ అక్కడి నుంచి షూట్ చేస్తే మేమెవరికి కనిపించట్లేదని ఫ్రంట్‌కొచ్చి ఒక చిన్న మెమరీ కోసం అయితే ఇక్కడికొచ్చి కొంచెం సేపు మాత్రమే ఆడుకున్నాం. ఇంకిక్కడ పెద్ద ఏం అనిపించట్లేదని షైనీకి బాల్ ఇచ్చేసి మేమైతే కొంచెం లోపలికెళ్తున్నాం. అక్కడి నుంచి అయితే మాత్రం చాలా ఎంజాయ్ చేసాం. బీచ్‌లో మా తరుణ్ అయితే చాలా ఎంజాయ్ చేశాడు. చాలా ఇయర్స్ తర్వాత వచ్చాడంట. నేను కూడా మోస్ట్‌లీ ఒక 2 టైమ్స్ నుంచి వెళ్తున్నాను కానీ అస్సలు నాకక్కడ వెళ్లి స్నానం చేయడానికి, ఆడుకోవడానికి అస్సలు కుదరట్లేదు.
నా బర్త్‌డే టైంలో వెళ్ళాం. అప్పుడైతే వాటర్ బాలేదని అస్సలు మా అన్నయ్య దిగనివ్వలేదు. మళ్ళీ మా జ్యోతి బర్త్‌డేకి బీచ్ ప్లాన్ చేశాను. ఆ రోజు కూడా నేను వ్లాగ్ అప్‌లోడ్ చేశాను కదా! కనీసం బీచ్ చూడ్డానికి కూడా లేకుండా అయిపోయింది. ఫైనల్లీ ఈసారైతే వెళ్ళాం. మార్నింగే 7:50 కల్లా బీచ్‌లోకి వెళ్ళిపోయాం. ఇంక అక్కడి నుంచి 11:30 వరకు ఇలా ఎంజాయ్ చేస్తూనే ఉన్నాం. ఇంక 11:30 అయిపోయింది. రిటర్న్ స్టార్ట్ అవ్వాలి కదా అని చెప్పి, ఇంక అక్కడి నుంచయితే బయటకొచ్చేసాం. ఇంక మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకొని పక్కనే చాట్ అండ్ పానీపూరి ఉంటే అవి తిన్నాం. టేస్ట్ అయితే బావుందక్కడ. ఇంక అక్కడి నుంచయితే స్టార్ట్ అయిపోయాం. ఇంక మిడిల్‌లో అయితే నాకు కూల్ డ్రింక్ తీసుకుందాం అని చెప్పి ఆగాం. ఇక్కడైతే చెరుకు రసం ఉంటే సాయి చెరుకు రసం తాగుతా అన్నాడని చెప్పి ఇంక అది కూడా ఒక బాటిల్ తీసుకున్నాం. ఆంటీ అయితే చాలా మాట్లాడారసల. ఇంకిక్కడ చాలా ఐటెమ్స్ తీసుకున్నాం. చగోడీలు, గొట్టాలు, బిస్కెట్లు చాలా ఐటెమ్స్ తీసుకున్నాం. ఇంకా అవన్నీ తింటూ ఎంజాయ్ చేస్తూ కొంచెం సేపయితే షైనీతో ఆడుకున్నాం. ఫుల్‌గా దాని మీద జోక్స్ ఏసి ఒకళ్ళకొకళ్ళు అలా రోస్ట్ చేసుకొని ఫుల్‌గా ఎంజాయ్ చేసాం. ఇంకా అయితే మేము భీమవరం రీచ్ అయిపోయాం. ఇంటికి రాగానే ఫ్రెష్ అయిపోయి ఫుల్‌గా పడుకుని పోయాను. అసలు కనీసం ఏం తినను కూడా తినలేదు. నైట్ నిద్ర లేకపోవడం, అక్కడ ఫుల్‌గా ఆడుకోవడం వల్ల రాగానే అయితే ఫుల్‌గా స్లీపేసాను. ఈవినింగ్ చాలా ఫోన్‌ల తర్వాత మా తమ్ముడొచ్చిన తర్వాత ఇంకప్పుడు లేచి గబగబా తినేసి అయితే మళ్ళీ రెడీ అయ్యి థియేటర్ దగ్గరికొచ్చేసాం. అందరం కలిపి ఆడుకోవడానికి. ఇంకా రావాల్సిన వాళ్ళైతే చాలా మందే ఉన్నారు. ఇంక అందుకే ఈలోపు మేమైతే కార్డ్ స్టార్ట్ చేసేసాం. మొక్క పెద్ద ప్లేయర్. ఎకరాలు సంపాదించాడు. అలా కొంచెం సేపయితే కార్డ్స్ ఆడుకున్నాం. ఇంక మళ్ళీ కార్డ్స్ పక్కన పెట్టేసి యూనోలోకొచ్చేసాం. యూనో కూడా కొంచెం సేపు ఆడదాం అని చెప్పి. 5, 6 1 2 3 4 5 6 అయిపోయి ఇక్కడ నుంచి 7 7 7 8 ఏడమంటున్నాడు 8 సాయి తీసేయండి 10 లాస్ట్ అంటే ఇంకా 23 24 సాయి టూ బెటన్ అంటారు అలా బాగున్నావు రాజు వెళ్ళిపోవచ్చు నువ్వు యూనో కొంచెం సేపు ఆడేసిన తర్వాత మళ్ళీ మా అందరి ఫేవరెట్ బారాకట్ట స్టార్ట్ చేసాం. ఇదైతే కొంచెం లూడో, అష్టాచమ్మలాగా ఉంటది. బట్ మనం ఇదేమి గవ్వలతో, చింతపిక్కలతో కాకుండా పాచికలతో ఆడతాం అనమాట. ఈ గేమ్ అయితే చాలా టైం పడుతుంది అండ్ చాలా ఇంట్రెస్ట్‌గా ఉంటది. ఈ బారాకట్ట గేమ్ అయితే మేము మా నిక్కియాల దగ్గర తెలుసుకున్నాం. ఈ గేమ్ వన్స్ స్టార్ట్ చేసిన తర్వాత అస్సలు స్టాప్ చేయాలనిపించదు. బట్ ఫుడ్ వచ్చేసింది. మాకేమో ఫుల్‌గా ఒక పక్కన ఆకలేస్తుంది. ఇంకా గేమ్ మిస్ అవ్వకూడదు కాబట్టి గేమ్ ఒకసారి ఎంతవరకు వచ్చిందో ఫోటో తీసుకొని అప్పుడైతే ఈ ఫుడ్ తినడానికి వెళ్ళాం. ఇక్కడైతే ఫుడ్ మా నిక్కి అండ్ మా అక్క ఇద్దరు కలిపి ఈక్వల్‌గా అందరికీ షేర్ చేసేస్తున్నారు. సో వాళ్ళు ఇచ్చిన ప్లేట్స్ అయితే నేను అందరికీ ఇచ్చేసాను. ఇంకా అందరికీ ఇచ్చేసి మేము కూడా కూర్చొని అయితే ఇంక తినేసాం. మళ్ళీ ఇంకొక గేమ్ స్టార్ట్ చేయడానికి. ఇక్కడి నుంచి అయితే మళ్ళీ గేమ్ చేంజ్ చేసేసాం. ఇంకా రావాల్సిన వాళ్ళందరూ వచ్చేసారు కాబట్టి ఇంకా మళ్ళీ హౌసీకి షిఫ్ట్ అయిపోయాం. ఎక్కువ మంది కాబట్టి. హౌసీ మనీ పెట్టి ఆడితే ఆ ఇంట్రెస్టే వేరు అసలు. అస్సలు ఇంక దాని నుంచి పక్కకి డీవియేటే అవ్వలేము. ఇంకా అలా చాలా సేపు అయితే హౌసీ ఆడుతూ ఉన్నాం. 42, 60 అయిపోయింది.
నాకెందుకు కవర్ మీదే అయిపోయింది. ఇంకా మీ టైం అయిపోయింది. హౌస్ అయిపోయిన తర్వాత కొంతమంది అయితే వెళ్ళిపోయారు. మేము ఇందాక బారాకట్ట మిడిల్‌లో స్టాప్ చేసాం కదా! అదైతే ఇప్పుడు కంటిన్యూ చేసాం. ఇది కంప్లీట్ అయ్యేంత వరకు మాకైతే అస్సలు క్లోజ్ చేయాలనిపించదు ఎంత టైం అయినా కూడా. అలా 1:00 వరకు ఆడి ఇంకప్పుడు ఇంటికెళ్ళి పడుకున్నాం. ఇది నెక్స్ట్ డే మార్నింగ్. ఈరోజు మా తన్వి బర్త్‌డే. అందుకనే మేము కేక్ కట్ చేయించడానికని చెప్పి కేక్ తీసుకోవడానికి వెళ్ళాం. కేక్ కటింగ్ మార్నింగే చేయించాలి అనుకున్నాం. బట్ చాలా రోజుల నుంచి సరిగ్గా నిద్ర లేకపోవడం వల్ల లేచాను గానీ చాలా బద్ధకంగా అనిపించింది. ఇంకా అలా ఫ్రెష్ అయ్యేటప్పటికి ఆఫ్టర్‌నూన్ అయిపోయింది. ఇంకా తినేసి అప్పుడు స్టార్ట్ అయ్యాం. సో, ఇంకా కేక్ కటింగ్ అయితే థియేటర్‌లో చేయిందాం అని చెప్పి ఇంకా థియేటర్‌కి తీసుకొచ్చేసాం ఇక్కడ. నార్మల్‌గా ఉంటే ఎన్ని మంచి పోజెస్ ఇచ్చి ఎంత స్మైలీగా నవ్వుతూ ఉంటుందో, ఒక్కసారి కెమెరా ఆన్ చేయగానే అలా స్టిక్ అయిపోతుందనమాట. బొమ్మలా ఉండిపోయి ఎలాంటి ఎక్స్‌ప్రెషన్సే ఇవ్వదు. ఇంకా ఆఫ్టర్‌నూనే కేక్ కట్ చేయించేసి ఇంకా వీళ్ళైతే ఇంటికి వెళ్ళిపోయారు. ఇంకా వాళ్ళకి కూడా ఇంటి దగ్గర ఇంకొక కేక్ కటింగ్ ఉందంటే, ఇంకా వీళ్ళని డ్రాప్ చేసేసాక మేమైతే మళ్ళీ బ్యాక్ టు గేమ్స్. ఇప్పటి వరకు మీరు చూసిన దాంట్లో హౌసీ, యూనో, కార్డ్స్ ఇవే చూసారు కదా! బట్ మేమైతే ఇప్పుడు మాఫియా ఆడబోతున్నాం. ఈ గేమ్ అయితే మాత్రం చాలా కొత్తగా, ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ఎవరికైనా గేమ్ తెలిస్తే ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది కానీ బయట నుంచి చూస్తే మాత్రం ఒక చిన్నపాటి గొడవే జరుగుతుందనుకుంటారు ఇక్కడ. గ్రూప్‌లో ఎక్కువ మంది జనం ఉన్నారంటే మాత్రం ఇది పర్ఫెక్ట్ గేమ్ ఆడుకోవడానికి. ఎక్కువ మంది ఉంటే ఈ గేమ్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. కొంతమంది పీపుల్స్, కొంతమంది మాఫియా ఒకరినొకరు కన్విన్స్ చేసుకుంటూ ఈ గేమ్ అయితే ముందుకు వెళ్తుంది. ఒకరినొకరు తిట్టుకుంటూ, అరుచుకుంటూ చాలా కేకలు కేకలుగా ఉంటుందన్నమాట ఈ గేమ్ అయితే. బట్ ఫైనల్‌గా అయితే మాత్రం చాలా ఎంటర్‌టైన్ అవుతాం. ఈ మాఫియా గేమ్‌లో కూడా చాలా వేరియేషన్సే ఉంటాయి. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఆడుతూ ఉంటారు. కొంతమంది డాక్టర్స్ అని, పేషెంట్స్ అని రీసెంట్‌గానే నేను ఇన్‌స్టాగ్రామ్‌లో చూసాను. బట్ మేము ఆడే గేమ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ఈ రూల్స్ ఎలా అంటే మేమైతే ప్రెజెంట్ 9 మెంబర్స్ ఉన్నాం. ఈ 9 మెంబర్స్‌లో ఒక పర్సన్ అయితే అందరిని కళ్ళు మూసుకోమని చెప్పి 3 నంబర్స్‌కి అయితే హెడ్ నోట్ చేస్తారు. ఎవరినైతే హెడ్ నోట్ చేశారో వాళ్ళే మాఫియా అనమాట. అదే గేమ్‌లో అందరూ కళ్ళు మూసుకొని ఉండగా ఓపెన్ యువర్ ఐస్ మాఫియా అంటారు. ఎవరికైతే హెడ్ నోట్ చేశారో ఆ 3 నంబర్స్ కూడా ఐస్ క్లోజ్ చేసుకొని చూసుకుంటారు. వాళ్ళతో పాటు ఎవరు మాఫియా అని చెప్పి. సో, మళ్ళీ క్లోజ్ యువర్ ఐస్ మాఫియా అనగానే ఇంకా అందరూ క్లోజ్ చేసేస్తారు. ఇంకా అప్పుడు అందరూ ఐస్ ఓపెన్ చేసి గేమ్ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ పర్సన్ హెడ్ నోట్ చేసే పర్సన్ మొత్తం చుట్టుపక్కల తిరుగుతూ ఉన్నప్పుడు డిఫరెంట్ సౌండ్స్ చేస్తూ ఉంటారు. అంటే అందరి మీద డౌట్ రావడానికి. ఇంకా గేమ్ స్టార్ట్ చేసినప్పుడు నాకు అక్కడ సౌండ్ అయింది. మేబీ అక్కడ ట్యాప్ చేసి ఉండొచ్చు. వాళ్ళే మాఫియా అన్నట్టుగా ఫస్ట్ గేమ్ అయితే స్టార్ట్ చేస్తారు. ఇంక అక్కడి నుంచి ఒకరినొకరు మేం కాదు అని చెప్పి వేరే వాళ్ళ మీదకి కన్వర్ట్ చేస్తూ ఉంటారు. వాళ్ళై ఉండొచ్చు అని కన్విన్స్ చేస్తూ ఉంటారు. నేనైతే ఇక్కడ మేము ఆడిన వీడియోస్‌లో కొన్ని రా వీడియోస్ పెడతాను చూడండి. గేమ్‌ని ఎలా కన్విన్స్ చేస్తారో అనేది తెలుస్తది. ఫైనల్‌గా ఎప్పుడైనా మీరు ట్రై చేసి చూడండి. ఖచ్చితంగా థ్రిల్ ఫీల్ అవుతారు. అండ్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుందన్నమాట ఈ గేమ్ అయితే. చెప్పుకోవాలి కాకుండా నేను పీపుల్ని కాపాడుకున్న ప్రయత్నం చేస్తాను. నువ్వు ఎంత ప్రయత్నం చేయాలి. అదేంటిది కాపాడుకోలేదు కదా. నేను చెప్పేది
చెప్పేదే ఇప్పుడు డీల్ మాట్లాడుకో వీళ్ళిద్దరిలో తీస్తే వీళ్ళందరూ సపోర్ట్ వస్తారని వచ్చారనుకో నెక్స్ట్ వీళ్ళందరూ కలిపి సపోర్ట్ అయితే తీయాలి వాళ్ళు సపోర్ట్ చేయాలి అది మాట్లాడుకుని వెళ్ళు మహికి వస్తా సపోర్ట్ మహి తీసాక ఆయన మహి తీసేసిన తర్వాత ఆయన తీస్తానంటే కాదు నేను ఏమన్నా తీసేసిన పోతుంది కాదు తను తీసేసి ఒకవేళ తర్వాత ఆప్షన్ సపోర్ట్ వాళ్ళు ఇద్దరు ఎవరు ఉంటారు ఓకే నేను మళ్ళీ ఎందుకు రీజన్ నేను చెప్పనా కాదు నేను చెప్తా మళ్ళీ ఎందుకు తీయాలి నేను చెప్పనా కొత్త వాళ్ళని ఖచ్చితంగా ఒక్క చేయాలి ఎందుకంటే ఆట రావాలి కాబట్టి ఇప్పుడు వీళ్ళిద్దరు కొత్త వాళ్ళు వీళ్ళిద్దరిలో ఒక్కరు ట్యాప్ చేయాలంటే ఒకటి వెళ్ళిపోయాడు ఆల్రెడీ అదే కదా ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఒకరు తీయాలి ఇప్పుడు దాకా ఏమైంది డిఫరెన్స్ ఇప్పుడు దాకా ఏమైంది ఫస్ట్ అంతా ఆలోచించింది ఇప్పుడు తీసిన పాయింట్లు ఇద్దరిలో ఒకరు కాకపోతే నువ్వు సైలెంట్ గా ఎందుకు అది చెప్పు ఆట రాలేదు కాబట్టి ఆట అర్థమైంది కాబట్టి ముగ్గురికి 4 ఓట్లు వచ్చినాయి ముగ్గురికి 4 ఓట్లు వచ్చినాయి మీ ముగ్గురు ఎత్తారు అంతే మెల్లగా అందరి మీదకి లేదు నాకు ఎవరు చెప్పి ఓ పని చేస్తా అందరూ బాగా లెక్క ఎంతమంది ఓటేస్తారు ఏంటి మహి మహి ఎంతమంది సరే స్నేహ ఎంతమంది అవుతుంది ఎక్కడికి ఎవరో కాంప్రమైజ్ అయ్యి ఒకరు పంపించాలి సరే ఇదిగో స్నేహ డీల్ మాట్లాడుకో ఇప్పుడు నిజంగా చేస్తాను తర్వాత మరి అదేమో ముందు మరి కొట్టేసిన తర్వాత ఈ గేమ్లో మెయిన్ మాఫియాలు ఈ ముగ్గురు గేమ్ని మామూలుగా తిప్పలేదు. పీపుల్స్ అందరినీ కూడా చంపేశారు. ఫైనల్గా గేమ్లో అయితే మాఫియాలో విన్ అయ్యారు. ఈ గేమ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మేము యూనో ఆడాం, హౌసీ ఆడాం. అవేం అసలు షూట్ చేయలేదు. ఫుల్గా ఇన్వాల్వ్ అయ్యి మరీ గేమ్స్లోకి వెళ్ళిపోయాను. ఇంకా అన్ని గేమ్స్ ఆడి ఫుల్గా ఆకలిస్తుంటే నా ఫేవరెట్ పానీపూరి దగ్గరికి అయితే వచ్చాం. ఇక్కడ కాలేజ్లో ఉన్నప్పుడు ఎన్నిసార్లు వచ్చేవాళ్ళమో మాకే తెలీదు. ఈ లొకేషన్ మీలో ఎవరికైనా తెలిస్తే కనుక కామెంట్ చేయండి. ఇక్కడ పానీపూరి తినేసి ఆ ఫ్రంటే బజ్జీ మిక్చర్ కూడా ఉంటుందన్నమాట స్కూల్ బయట. సో ఇక్కడ అయితే అరటికాయ బజ్జీ అండ్ మిల్ మేకర్ మిక్చర్ తీసుకున్నాం. అది కూడా చాలా బాగుంది. ఇక్కడ నుంచి అయితే మేము డైరెక్ట్గా ఇంటికి వెళ్ళిపోవాలి. బట్ అప్పటికప్పుడు ప్లాన్ అయితే చేంజ్ చేసేసారు. ఇంకా అలా తింటుంటే మూవీకి వెళ్దాం అని ఫుల్గా ప్లాన్ అయితే చేంజ్ చేశారు. ఇంకా అక్కడ నుంచి జస్ట్ ఒక 5 minutes ముందెళ్ళి మేమైతే టికెట్ కలెక్ట్ చేసుకున్నాం. షో టైమింగ్ అయితే 10 o'clockకి, మేము 9:55కి వెళ్ళి అప్పుడు టికెట్స్ కలెక్ట్ చేసుకున్నాం.
సంక్రాంతి కాబట్టి మల్టీప్లెక్స్‌లో కింద అంతా కూడా సంక్రాంతి థీమ్ ఏశారు. ఇంకా అలా చూసుకుంటూ ఫాస్ట్‌గా అయితే లోపలికి వెళ్ళిపోయాం. అప్పుడు ఫెస్టివల్ కాబట్టి మామూలు హడావుడి ఉండదు భీమవరంలో. అసలు లోపలికి వెళ్ళడానికే టైం పట్టేసింది. ఫుల్ జనాలసలు. మేము లోపలికి వెళ్ళే టైంకయితే ఆల్రెడీ 'ప్రభాస్' ఎంట్రీ వచ్చేసింది. దీనికన్నా ముందు అసలు ఏదైనా బిట్ ఉందో లేదో కూడా తెలీదు. ఇప్పుడు ఓటీటీకి వచ్చిన తర్వాత చూడాలి. మూవీలో 'ప్రభాస్' ఎంట్రీ అయితే మాత్రం అదిరిపోయింది. చాలా బావుంది లుక్ అయితే. ఇంకా అలా ఎంజాయ్ చేస్తూ ఫస్ట్ హాఫ్ అంతా చూసేసాం. బ్రేక్‌లో అయితే మాత్రం చాలా ఐటెమ్స్ తెచ్చుకున్నాం తినడానికి. అమ్మ మొత్తం లైట్లో పెట్టింది మహిమ. నాకైతే మూవీ చాలా నచ్చింది. మేము వెళ్ళే టైంకి కొన్ని క్లిప్పింగ్స్ అయితే తీసి కొన్ని సీన్స్ అయితే యాడ్ చేశారంట. మా స్నేహ ఆల్రెడీ చూసేసింది. ఎక్కడెక్కడ చేయించేశారు ఏంటి అనేది కూడా చెప్పింది. మీలో ఎవరైనా ఇలా న్యూగా సీన్స్ యాడ్ చేసిన తర్వాత చూడలేని వాళ్ళు ఉంటే ఓటీటీ వస్తుంది కదా, ఓటీటీలో చూడండి. అప్పుడు మూవీ ఎలా ఉంది అనేది మీకు క్లియర్‌గా తెలుస్తుంది. మూవీ అయితే మళ్ళీ మనకి పార్ట్ 2 కూడా ఉంది. నేనైతే పార్ట్ 2 కోసం చాలా వెయిట్ చేస్తున్నాను. అండ్ ఈ లుక్ లాస్ట్‌లో అయితే సూపర్ ఉందసలు. సెకండ్ షో కదా, పార్కింగ్ కూడా ఫుల్ అయిపోయింది. ఇంకా మాకైతే పార్కింగ్ పైకిచ్చాడు. ఇంకా అలా కార్ తీసుకొని మేమైతే రిటర్న్ ఇంటికి స్టార్ట్ అయిపోయాం. ఇక్కడితో నా సంక్రాంతి వ్లాగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా మీలో ఎవరైనా నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయలేదు అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ గాయ్స్.